సాయిరాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి బంధువులందరూ ఆనందంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపదలు ఉండవు. బాబా ఆశీర్వాద బలము ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మనలో చాలామందికి రకరకాలైన సమస్యలు ఉంటాయి. కొంతమందికి అప్పుల బాధలు, కొంతమందికి ఎంత చదివినా మంచి ఉద్యోగం రావడం లేదని ఆలోచన, కొంతమందికి ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అడుగడుగున ఆటంకాలు కలగడం, కొంతమందికి సరైన వివాహ బంధం దొరకకపోవడం, కొంతమందికి కోరిన వారితో వివాహం జరగకపోవడం, కొంతమందికి స్వగృహం కట్టుకోలేకపోతున్నామనే చింతన, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. అంతలోనే దిగులు పడకూడదు, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి. బాబాను నమ్ముకున్న వారు ఎవరూ కూడా మోసపోరు. ఖచ్చితంగా ఆ పరమాత్ముడు ఒక మార్గాన్నైతే చూపిస్తాడు. కాస్త సమయం పడుతుంది అంతే. అంతలోనే బాబాను నిందించడం అన్నది తగదు. కాస్త ముందు వెనుక సమస్యకు పరిష్కారం అయితే అందిస్తాడు. మనం నిత్యం చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో పేద స్థితిలో ఉంటారు. వారు అనుకోకుండా ధనవంతులుగా మారుతుంటారు. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, వారికి అదృష్టం కలిసి వచ్చింది, వారి సమస్యలన్నీ తొలగిపోయాయి, వారు ఆనందంగా జీవిస్తున్నారు అని. వారికి బాబా అయితే ఒక మంచి మార్గాన్ని చూపించారు. అలానే మన సమయం త్వరలోనే వస్తుంది. అంతలోనే మనం నిరుత్సాహపడకూడదు. బాబా మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. అప్పటి వరకు కాస్త సహనం, ఓర్పు కలిగి ఉండాలి. మన ప్రయత్నం అనేది నిరంతరము కొనసాగిస్తూ ఉండాలి. నిరంతరం బాబాను స్మరిస్తూ, బాబాను నమ్మి మన జీవితాన్ని ధైర్యంతో ముందుకు నడపాలి. బాబా గారైతే చక్కని మార్గాన్ని చూపిస్తారు. అలా బాబాను నమ్ముకున్న ఒక భక్తురాలి జీవితంలో బాబా చూపించిన మార్గాన్ని ఆమె మాటల్లోనే విందాం. మాది ఒక మధ్యతరగతి కుటుంబం. మేము చాలా ఇబ్బందులు పడ్డాం. పిల్లలకి ఏమీ చేయలేక, అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక నానా యాతనలు పడ్డాము. కొన్ని రోజులకి మాకు అప్పులు తీరలేదు, కానీ బాబాగారి దయ వల్ల తిండికి, బట్టకి లోటు లేకుండా సాగుతుంది. కానీ మా ముందు కొండలాగా అప్పులు పెరిగిపోయి ఉన్నాయి. వడ్డీలు కలిపి అప్పులు రెట్టింపు అయిపోతున్నాయి. చేసేది చిన్న ఉద్యోగం. మా ఇంట్లో కుటుంబ పోషణకు గట్టిగా అప్పు తీర్చమని బాధించేవారికి ప్రతి నెల కాస్త కాస్త ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. పిల్లలు అంది వచ్చిన చిన్న చిన్న ఉద్యోగాలు అవడంతో వారికి జీతాలు కూడా పెద్దగా ఏమీ రావట్లేదు. అయినా సరే మేము ధైర్యం కోల్పోలేదు. ఏదైనా సరే ఇప్పటి వరకు అయితే తినడానికి ఇబ్బంది పడ్డాం, కానీ బాబా దయ వల్ల తిండికి, బట్టకి లోటు లేకుండా జరుగుతుంది కదా. అంటే ఆయన దయ మన మీద ఎంతో నిండుగా ఉంది అనుకొని అదే ధైర్యంతో ఇంట్లోని వారందరూ కూడా ఉన్నారు. అయితే నా భర్త మాత్రము బాగా కష్టపడుతున్నారు, పిల్లలు కష్టపడుతున్నారు. నేను మాత్రం ఖాళీగా ఎందుకు ఉండాలి? నేను కూడా ఏదైనా చేస్తే ఇంతలో అంతలో కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా అని నేను కూడా నాకు తోచిన పని, నాకు తెలిసిన పని ప్రారంభించాను. కానీ మనం ప్రారంభించినంత మాత్రాన వెంటనే మనకు ఫలితాలు అయితే అందవు కదా. అలాగా 1 సంవత్సరం పాటు ఎదురు చూశాను. 2 ఏళ్ళు కూడా ఎదురు చూశాను. 3 ఏళ్ళు కూడా ఎదురు చూశాను. అయినా ఏ మాత్రం ఫలితం కనిపించలేదు. రోజు ఖర్చు ఏదో చిల్లర ఖర్చు కింద ఉపయోగపడుతున్నాయి తప్ప ఏ విధమైన ఉపయోగం లేకుండా పోయింది. నా యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకుంటూ ఇంకా ఇంకా ఎంతో శ్రమిస్తూ పని చేసుకుంటున్నాను. ఇంట్లో పని అంతా చేసుకుంటూ, పిల్లల్ని చక్కదిద్దుకుంటూ, భర్తని బాగా చూసుకుంటూ, ఇంట్లో వాళ్ళకి ఏ విధమైన లోటు రాకుండా అన్నీ అమర్చి పెడుతూ, నా పనిలో కూడా ప్రావీణ్యత పెంచుకుంటూ, ఎప్పటికైనా బాబా కరుణిస్తారు అన్న నమ్మకం మాత్రమే ఉంది. ఎందుకంటే ఉద్యోగం ఉండి జీతం వచ్చినా కూడా ఒక పూట తిండికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు కడుపు నిండా తిని ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ఉన్నాయంటే ఆ బాబా దయ వల్లే కదా. ఎందుకంటే
మేము ఉన్న పరిస్థితుల్లో ఒక 3-4 సంవత్సరాల క్రింద తిండికి కానీ బట్టకు కానీ మేము పడ్డ ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. నిత్యం చారు అన్నంతో జావతో గడిపిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అన్నం వండుకుంటే కూర కావాలి. అందుకని ఆ కూర వండి పెట్టలేక దానికి సరిపడగా డబ్బులు లేక మేము జావ కాసుకొని ఉప్పు వేసుకొని తాగేవాళ్ళం. అలాగా ప్రాణం నిలబెట్టుకున్నాం. కట్టుకున్న బట్టలు ఎన్నో ఏళ్ల క్రితం తీసుకున్న బట్టలు, వాటినే వాడుకుంటూ పిల్లలకు కనీసం పుట్టినరోజు కూడా ఒక జత బట్టలు కొని వారికి కొత్త బట్టలు వేయలేని పరిస్థితుల్లో, వారికి ఏదైనా ఒక తీపి పదార్థం తినిపించడానికి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. అటువంటి పరిస్థితుల నుంచి కాస్త ఊపిరి తీసుకోవడానికి అన్నట్టుగా కాస్త వెసులుబాటు వచ్చింది. దీనికంటే ఇంకా చెప్పుకోవాల్సిన మహత్యం, నా భర్తకు షుగర్ వ్యాధి తీవ్రంగా ఉండేది. ఖచ్చితంగా దానికి మందులైతే వాడాల్సిందే. కానీ డబ్బు లేక చాలా రోజులు మందులే వాడలేకపోయినా షుగర్ ప్రభావం నా భర్తకి చూపించలేదు. అలాగే మా పరిస్థితి అనుకూలమయ్యే వరకు ఇంట్లో ఎవరికీ అనారోగ్యం అన్నది రాలేదు. మాకు ఉన్న అప్పు ఎంతో నాకు తెలియదు. ఎందుకంటే నా భర్త ఎంత అప్పు ఉన్నామనేది నాకు ఎప్పుడూ చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే, అంత అప్పు ఉంది అంటే నేను ఇంకా కృంగిపోతానని నాతో ఎప్పుడూ చెప్పడు. అందుకనే బాబానే నేను కోరుకునేదాన్ని, తండ్రి, మాకు ఎంత అప్పు ఉంది అన్నది నీకు మాత్రమే తెలుసు. నా భర్త నాకు తెలియజేయడం లేదు. కాబట్టి ఆ అప్పు అంతా త్వరగా తీర్చివేయాలి. మేము ఒక స్థలం కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోవాలని కోరుకునేదాన్ని. తండ్రి, నాకు చాలా ఆదాయం రావాలి. అలా వస్తే నాకు ఎంతో త్వరగా ఈ అప్పులు తొలగిపోయి నేను అనుకున్నవన్నీ సమకూర్చుకోగలను. నా భర్తకు వచ్చే ఆదాయంతో ఇన్ని అప్పులు తీర్చడం అంటే చాలా కష్టం. అలాగే పిల్లలకు నీ ఆశీస్సులు ఉంటే చాలు. మాకు ఎవరున్నారు బాబా, నువ్వు తప్ప. నీ ఆశీస్సులు అందించు అని అడిగేదాన్ని. ఇలా ప్రతిరోజు నా పనిలో శ్రమించడం, బాబాతో మాట్లాడడం నిత్య కృత్యంగా చేసుకున్నాను. నాకు ఎన్నో ఆహార పదార్థాలు తినాలని కోరిక కూడా ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలించక ఏమీ రుచి చూడలేదు. అది కూడా బాబాతో చెప్పుకునేదాన్ని. ఇలాగా ఒకటి కాదు, నిత్య జీవితంలో వేటి కోసం ఎదురు చూశానో అవన్నీ కూడా బాబాతో చెప్పుకునేదానిని. చూస్తూ ఉండగానే కొద్ది రోజుల తర్వాత ఒక్కసారిగా హఠాత్తుగా నేను చేస్తున్న పనికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ఎవరు నమ్మలేనంత ఆదాయం నాకు రావడం మొదలైంది. నేను ఎలాగైతే కావాలని కోరుకున్నానో అంతకంటే ఇంకా ఎక్కువగా ఆదాయం రావడం మొదలైంది. నేనే నమ్మలేకపోయేదాన్ని. నేనేనా ఇంత సంపాదిస్తున్నానని ఆశ్చర్యపోయేదాన్ని. అలా బాబా నాకు మంచి మార్గాన్ని చూపించాడు, నన్ను అనుగ్రహించాడు. నా జీవితం ఇప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా నడుస్తుంది. అంతా బాబా దయ అనుగ్రహం వల్లనే. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రేపు అని కాదు, మనకి ఎప్పుడైతే మన కర్మఫలాలన్నీ తొలగిపోతాయో ఆ రోజు ఆయన ఇచ్చే ఆశీర్వాద బలం మామూలుగా అయితే ఉండదు. మనం ఊహించినంత మంచి స్థాయికి తీసుకువెళ్ళి మనల్ని కూర్చోబెడతారు. నిరుత్సాహం చెందకుండా మీ పరిస్థితులన్నీ చక్కబడతాయని ఒకే ఒక నమ్మకంతో మీ ప్రతి బాధని ఆయనతో చెప్పుకోండి. ఆయన మనకు కనిపించకపోవచ్చు కానీ మన చుట్టూనే ఉంటారు. అది నమ్మితే చాలు. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.